ఏపీ ప్రభుత్వం రైతు భరోసా ఏదైతే పథకం ఉందో సూపర్ 6 హామీల్లో భాగంగా రైతు భరోసా అనే పథకానికైతే ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆల్రెడీ నిన్న జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అనేది విడుదల చేయడం జరిగింది. సుమారు 67,27,164 మందికి ఈ వారం రోజుల్లో అంటే ముఖ్యంగా నిన్న 12వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని సుమారు ఈ వారం అంతా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖాతాల్లోకి వేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ సూపర్ 6 హామీల్లో భాగంగా రైతు భరోసా పథకం అనేది ఆల్రెడీ ఇప్పుడు జూన్ నుంచి కూడా నీటి విడుదల అనేది జరుగుద్ది, పంటలు మొదలు పెట్టడం జరుగుద్ది. కాబట్టి వాళ్ళకి పెట్టుబడి కింద ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం అనేది కావాలి. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని కూడా ఈ నెల 20వ తారీఖున అంటే జూన్ 20వ తారీఖున విడుదల చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్ గా రైతు భరోసా పథకం అనేది జూన్ 12న విడుదల చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ముహూర్తం పెట్టింది. కానీ పీఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో అంటే రైతు భరోసా ఏదైతే 20,000 ఇస్తానని చెప్పారో అందులో 14,000 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, మిగిలిన 6,000 అనేవి పీఎం కిసాన్ యోజన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి విడతల వారీగా 2,000 చొప్పున అలా 6,000 అనేవి 3 విడతల్లో రావడం జరుగుద్ది. ఇప్పుడు ఈ జూన్ 20వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఈ జూన్ 20వ తారీఖున విడుదల చేస్తున్నారు. అదే తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడం జరుగుతుంది. కానీ ముందు జూన్ 12వ తారీఖున విడుదల చేస్తామని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ముహూర్తానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి కొంత డేట్స్ అనేవి కుదరకపోవడం వల్ల ఇప్పుడు జూన్ 20వ తారీఖు అయితే ఫైనల్ చేయడం జరిగారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000, ఇటువైపు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లో పెట్టడం అయితే జరుగుద్ది. ఇదే రైతు భరోసా పథకం అనేది గత ప్రభుత్వంలో 10,000 ఇవ్వడం జరిగింది. 10,000లో 6,000 అనేవి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, మిగిలిన 4,000 అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది దాన్ని డబుల్ చేయడం అయితే జరిగింది. అంటే 10,000 ఉన్న దాన్ని 20,000కు పెంపు చేయడం జరిగింది. అందులో 14,000 ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, 6,000 అనేవి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే రైతులకు పెట్టుబడి కింద మొదటి విడతగా 7,000 విడుదల చేయడం జరుగుద్ది, రెండో విడతగా 7,000 విడుదల చేయడం జరుగుద్ది, మూడో విడతగా 6,000 విడుదల చేయడం జరుగుద్ది. అలా 20,000ని ఈ ఏడాదిలో 3 దఫాల కింద విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రైతు భరోసా అనే పథకానికి అయితే ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే కూడా దానికి సంబంధించిన పూర్తి డేటా అంతా కూడా అధికారులందరూ కూడా సమగ్ర విచారణ జరిపి ప్రతి ఒక్కటి కూడా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే ఈ పథకం కూడా మొదలవుతుంది. అయితే ఏది ఏమైనా సరే సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. మొదటగా పెన్షన్లు, తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, రీసెంట్ గా నిన్న తల్లికి వందనం పథకం, జూన్ 20వ తారీఖున ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా, ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ముఖ్యంగా చూసుకుంటే ఉచిత బస్సు, ఇలా అన్ని పథకాలు కూడా విడతల వారీగా ఒక నెల 2-3 నెలల గ్యాప్ లో ఒక్కొక్కటి కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది. ఇంకోవైపు అభివృద్ధి మీద కూడా చాలా శరవేగంగా పరుగులు పెట్టించే విధంగా అధికారులందరినీ కూడా ఉరుకులు పరుగులు పెట్టించే విధంగా ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఇద్దరు కూడా చాలా అభివృద్ధిని చాలా స్పీడ్ గా తీసుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఫైనల్ గా చూసుకుంటే రైతు భరోసా పథకం అనేది జూన్ 20వ తారీఖున ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రోజు రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు పడే అవకాశం అయితే తెలుస్తుంది.